ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ఎలా అయితే నడుస్తుందో, మరి సుంకాలు ఎలా విధిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా అయిపోతే ఇప్పుడు ఇండియా చైనా పైన టారిఫ్ విధించడం స్టార్ట్ చేస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంది అది ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తున్నారండి. ఆఫ్టర్ అమెరికా నెక్స్ట్ ఇండియా ఉంది, ఇప్పుడు చైనా మీద టారిఫ్లు వేస్తున్నారండి. యాక్చువల్గా ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ టూ మచ్గా ఏదవుతున్నా సరే ట్యాక్స్లు వేస్తూ ఉంటారండి. ఈసారి ఏంటంటే అమెరికాకి వెళ్ళాల్సిన చైనా వాళ్ళ స్టీల్ అండ్ అదర్ మెటీరియల్ అంతా కూడా వేరే కంట్రీల నుంచి ఇండియాకి వచ్చిందని మన వాళ్ళు సేఫ్టీ కింద ముందే వాటి మీద టారిఫ్ మీద ట్యాక్స్లు వేస్తున్నారు అనమాట. అందుకని నెక్స్ట్ 200 days చైనా నుంచి ఎలాంటి స్టీల్ సంబంధించిన వస్తువులు కనుక ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే కనుక 12% వరకు ట్యాక్స్ వేస్తుంది అనమాట. అందుకని ప్రస్తుతానికి వీళ్ళు వేసేది కేవలం స్టీల్ ప్రొడక్ట్స్ అన్నిటికి కాదండి, స్టీల్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే అప్పుడప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఇలా వేస్తూనే ఉంటారు. ఎందుకంటే చీపర్ వస్తువులు మొత్తం ఇండియాకి లోడ్ అవుతా ఉంటాయి అని చెప్పేసి ట్యాక్స్లు వేస్తూ ఉంటారు అనమాట, ఇంపోర్ట్ ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. అట్లా చైనా మీద ప్రస్తుతానికి ఆ దేశం నుంచి ఏదైనా సరే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే అండ్ స్టీల్ సంబంధించిన ఏదైనా సరే 12% ట్యాక్స్ అనమాట అవి. ఎందుకంటే చీపర్ ఇంపోర్ట్స్ వల్ల లోకల్ డొమెస్టిక్ ఇండస్ట్రీ అంతా పాడైపోతుంది, దాని గురించి అనమాట. అంతే, ఇది ఓన్లీ టెంపరీ అండ్ 200 days వరకే ఉంది అంతే తప్ప మనం కూడా చైనా వాళ్ళ మీద మళ్ళీ టారిఫ్ వేసుకుంటూ పోవటం కాదు. అంటే ఏ కంట్రీని ఇలానే వస్తుంది, టూ మచ్ వాళ్ళ కంట్రీలో ఆ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, లోకల్గా ఉన్న ఇండస్ట్రీని సేఫ్ గార్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంపోర్ట్ ట్యాక్స్లు వేస్తుంటారు అన్నమాట. వస్తే ఈసారి స్టీల్ ఇవన్నీ వస్తున్నాయి. ఈసారి ఏంటంటే ఈ అమెరికా వాళ్ళకి 145% దాకా వేసారు మెజారిటీ గూడ్స్ చైనా వాళ్ళ మీద. సో అందుకని అమెరికాలోకి ఎంటర్ అయినా ఆ రేటుకి అమ్మలేరు కాబట్టి, అందుకని ఆ గూడ్స్ మొత్తం కూడా ఒక వరదలాగా మిగతా ఏషియన్ కంట్రీస్కి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ప్రతి కంట్రీ కూడా ఈ టైంలో చైనా గూడ్స్ పట్ల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అన్ని కంట్రీ వాళ్ళు ఎంతకంత ఇంపోర్ట్ ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇండియా వాళ్ళు స్టీల్ మీద వేస్తున్నారు. అంటే ఆల్రెడీ ట్రంప్ టారిఫ్ కూడా మనం చూస్తున్నాం, చైనాతో ట్రంప్ కూడా చాలా అగెనెస్ట్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఇండియా కూడా అదే దారిలో వెళ్తుందంటే అదే దారిలో వెళ్తుందనే బదులు మనం అన్ని ఇండస్ట్రీకి ఎట్లేదు. ట్రంప్ వాళ్ళు చైనాలో ప్రతి గూడ్స్ మీద వేస్తున్నారు, అన్నిటి మీద మినిమం ఎంత వేస్తున్నారు. కొన్ని మెడికల్ సంబంధించిన వాటి మీద 245% కూడా వేస్తున్నారు ట్యాక్స్ వాళ్ళ మీద. మెజారిటీ వాటికైతే 145% దాకా వేస్తున్నారు అనమాట చైనా వాళ్ళ మీద. అమెరికాలో ఏంటంటే యాక్చువల్గా 1970 కనుక చూసుకుంటే అమెరికాలో టోటల్ జీడిపిలో 30% వరకు అచ్చం మ్యానుఫ్యాక్చరింగ్ మీద వచ్చిందండి. అది ఆ టైంలో దగ్గర దగ్గర 60 లక్షల జాబ్స్ ఉన్నాయి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఇవాళ చూస్తే టోటల్ అమెరికన్ జీడిపిలో అచ్చం మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వాళ్ళ జీడిపి గ్రోత్ 10% అండి. టూ మనీ అంటే 60 లక్షల జాబ్లు చైనాకి లూజ్ అయ్యారు వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో. 60 లక్షల జాబ్స్ న్యాచురల్గా టూ మచ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది చైనాతో పోల్చుకుంటే. ఇప్పుడు అమెరికా వాళ్ళు అందులో ఉన్న జాబ్స్ కొన్నైనా తిరిగి తెచ్చుకోవాలనే తపనతోటి ఈ టారిఫ్స్ పెంచుతున్నారు అనమాట. లోకల్గా టైర్ అయిన వాటికేమో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, అట్లా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళు ట్రేడ్ టూ మచ్ సర్వీస్ ఓరియంటెడ్ కలిగి అచ్చం టెక్నాలజీ మీద డిపెండ్ అయిందండి అమెరికా. అప్పులు ఎక్కువైపోయినాయి, డెట్స్ కంట్రోల్లో ఉంచడం కోసం వాళ్ళు లోకల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అండ్ ఇమిగ్రేషన్ని టైట్ చేస్తున్నారు అప్పులు తగ్గించుకోవడం కోసం. ఇంకోవైపు నుంచి ఎకానమీ కూడా సరి చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. అందుకని వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ అది, కానీ చేసే మెథడ్ కరెక్ట్ కాదు మనకు తెలియదు. ఓకే, మొత్తానికైతే అమెరికాలో ఇంతకుముందు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ 38% ఎలా ఉందో అలా తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బ్యాక్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. టూ మచ్ డిపెండెన్స్ ఆన్ ద సర్వీస్ సెక్టర్ మీద ఉంచడం తగ్గించుకోవడానికి ట్రై చేస్తానమాట. ఆ ప్రాసెస్లో భాగంగా వరల్డ్ మొత్తానికి టారిఫ్ వార్ బిగిన్ చేశారు. అయితే 90 days టైం ఇచ్చారు, ఆల్రెడీ ఇప్పటికే 14 days దాకా అవుతుంది. బట్ ఇంతవరకు ఏ ట్రేడ్ వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు కూడా ఒక కాంక్రీట్ డిసిషన్ మేకింగ్ ఏం చేయలేదు. మరి మిగతా 90 daysలో ఈ టారిఫ్స్ని ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో మనకు తెలియదు. అయితే డైరెక్ట్గా చైనా వర్సెస్ అమెరికాకి మాత్రం మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది, అటు ఇటు అటు కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మనకి ఇంకా తెలియదు. అన్సర్టనిటీ తోటి గోల్డ్ బాగా పెరుగుతుంది అండ్ డాలర్ ఇండెక్స్ బాగా కొలాప్స్ అవుతుంది. మీరు కనుక చూసుకుంటే ఒక డాలర్ ఇండెక్స్ లాస్ట్ 4 monthsలోనే 12% డ్రాప్ అయిందండి. ఆ పడే స్పీడ్ చూస్తుంటే గోల్డ్ అదే స్పీడ్ తో పైకి లేస్తుంది. రెండు అబ్నార్మల్ మూవ్సే. అంటే వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని డంప్ చేస్తున్నాయి. చూడబోతే అమెరికన్ డాలర్ ని గోల్డ్ లోకి షిఫ్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది చూస్తే, ఆ స్పీడ్ చూస్తే. అంటే గోల్డ్ ఇచ్చే మెసేజ్ ఎంత ఉందంటే మనం రిసెషన్ లోకి వెళ్తాను, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తుంది అది. లేకపోతే అంత స్పీడ్ గా గోల్డ్ పెరగడం మనం చూడలేదు. గోల్డ్ ఎల్లో మెటల్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు.
బట్ ఈ స్పీడ్ అనేది అబ్నార్మల్ స్పీడ్ అనమాట అది. Yes. ఎవరు ఎందుకంటే- ఊహించలేదు. ఎందుకంటే అవతల డాలర్ ఇండెక్స్ అంత అబ్నార్మల్ డ్రాప్ డ్రాప్ అవుతుంది. అవుతుంది. Yes. అది రోజుకి 1% డ్రాప్ అవుతుంది డాలర్ ఇండెక్స్ అయితే. ఈ రోజు 97కి వచ్చేసింది ఆల్రెడీ. అది టూ మచ్ అబ్నార్మల్ బిహేవ్ చేస్తుంది అనమాట. అందుకని ఈ ట్రంప్ అన్సర్నిటీ పుణ్యం అంటూ వరల్డ్ వైడ్ గా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళ చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా మరి చైనా వాళ్ళు చైనా 145% ట్యాక్స్ వేస్తారు కాబట్టి అమెరికా తీసుకెళ్లకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఈ స్టీల్ ప్రొడక్ట్స్ మొత్తం ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న దగ్గరలో. ఇండియాకి లేదా పక్కన ఉన్న కంట్రీస్ కి షిఫ్ట్ చేస్తారు కదా. Yes. అలా షిఫ్ట్ కాకుండా ఉండటం కోసం వీళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ ముందే వేస్తారు 12%. Yes. ఇది టెంపరీ అంటే కేవలం 200 days వరకే ఉంటది. మళ్ళీ అప్పటికి పరిస్థితి చూసి దీన్ని తీసేయాలా, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అప్పుడు చూసుకుంటారు అనమాట. Yes. ఇది రెగ్యులర్ ప్రాసెస్. అంతే తప్ప అమెరికా వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి చైనా మీద వేయటం కాదండి. Yes. అంటే చైనా నుంచి వస్తున్నటువంటి చౌకగా వస్తున్నటువంటి స్టీల్ మీద వాటిని మాత్రమే, yes, స్టీల్ మీద మాత్రమే. నరకడానికి అనుకోవచ్చు. అవును, ఎందుకంటే మరి ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండి. Yes. అందులో ఉన్న జాబ్స్ పోతాయి, మళ్ళీ ఇదవుతుంది కదా టెంపరీగా. ఈ ఇయర్ రిపోర్ట్లో ఈ చైనా వాళ్ళు చేసే స్ట్రాటజీ ఏంటంటే మాస్ ప్రొడక్షన్ చేస్తారు, తక్కువ రేటుకి అమ్ముతారు. అవతల కంట్రీలో అన్ని ఇండస్ట్రీని కొలాప్స్ చేస్తారు, అయిన తర్వాత ఎక్కువ రేటుకి అమ్ముతా ఉంటారు. ఇప్పుడు లోకల్కి సర్వే అవ్వలేవు కాబట్టి వాళ్ళు చెప్పిన Yes. రేటు కొనాల్సిందే. ఈ స్ట్రాటజీ వాళ్ళు చాలా కంట్రీలో చేశారు, చాలా వరకు వర్కౌట్ అయింది కూడా అది. Yes. అందుకని ఏ కంట్రీ వాళ్ళైనా సరే చైనీస్ గుడ్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ లోకల్ గుడ్స్ ఇచ్చేసి మనకు మార్కెటింగ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఎలా చేయడం అర్థం ఉంది. బట్ మన మార్కెట్కి వెళ్ళి ఎలాగైతే చేయకూడదు కదా. ఇప్పుడు డెఫినెట్గా జాగ్రత్తగా ఉంటే బెటర్. Yes. ఎందుకంటే అమెరికా పోయే గూడ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి, యూరప్ కానీ లేదా ఇండియా కానీ వస్తాయి. ఇండియా చాలా పెద్ద మార్కెట్ కాబట్టి అందుకని ఈ టైంలో అమెరికా వాళ్ళు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఇండియాకి ఫ్లడ్స్ లాగా అన్ని రకాల వస్తువులు వచ్చే ఛాన్స్ ఉంది. Chance ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ టైంలో ఇంపోర్ట్ ట్యాక్స్ వేయటమే బెటర్, వాళ్ళ మీద వేసేసి వాటిని కంట్రోల్ చేయడం బెటర్ అనమాట. Yes. Thank you. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.